సో 'అల్లు అర్జున్' గారు, 'లోకేష్ కనగరాజ్' మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఎక్స్‌పెక్టెడే వస్తదనుకున్నాం వచ్చేసింది. అండ్ చాలా లేట్ అయిపోయింది భయ్యా నిన్న. సంక్రాంతికి అన్ని సినిమాలు చూసేసినాం. చాలా టైర్డ్ ఉన్నా పర్లేదు. చూసేద్దాం. దీన్ని చూసేద్దాం. అప్డేట్ వీడియో రేపొస్తది. రేపు అన్నీ ఇవాళ వస్తాయి కదా! అన్ని సంక్రాంతి అన్నీ వచ్చిన తర్వాత అన్నీ కంప్లీట్ చేసి కలిపేసి రేపు చూసేద్దాం. ఓకేనా? సో ఏమీ లేదు 52 సెకండ్స్ ఎంతో ఉంది. సో ఏం చూపిస్తారో చూద్దాం. సో యాహ్! ఆహా! మ్యూజిక్ కాపీరైటు అనిరుద్ 23 ఐ కెన్ స్టార్. హుహు. అల్లు అర్జున్ ఏ 23 లోకేష్ కనగరాజ్ మూవీ. లోకేష్ 7 షూట్ స్టార్ట్స్. ఎనక సౌండ్ ఏదిరా లాస్ట్‌లో? లాస్ట్‌లో క్యారీ ఆ సౌండు. ఏంటి కొంపదీసి ఇది ఎల్‌సీయూఆ? ఏమో. ఏ రేటెడ్ ఉంటదనిపిస్తుంది. అంటే లైక్ ఆబ్వియస్లీ లోకేష్ కనగరాజ్ మూవీ కాబట్టి ఏ రేటెడ్ ఉండే ఛాన్స్ ఉంటది. అండ్ ఆల్సో జులై 2026లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి? ఈస్ ఇట్ పార్ట్ ఆఫ్ ఎల్‌సీయూ? ప్లీజ్ డోంట్. అండ్ ఈస్ ఇట్ పార్ట్ ఆఫ్ అ డిఫరెంట్ మూవీ? అండ్ బాగా చేస్తే చాలు. ఎంతకంటే ఇంకేమి అడగట్లేదు. లోకేష్ ఆగం పట్టించేసిన ఇప్పటివరకు. అన్నీ ఆపేసి మంచిగా తీసేసి సినిమా. అసలే మా బాయ్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది సినిమా. నో డౌట్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అట్లా వచ్చేస్తది. మధ్యలో లైక్ నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు ఉండొచ్చు అల్లు అర్జున్ గారివి. సో హ్యాపీ అబౌట్ ఇట్. ఏమీ లేదు దీంట్లో కొత్తగా ఏం చెప్పారంటే లైక్ ఇదొకటి వస్తుందని చెప్పడం. వీళ్ళు షూటింగ్ ఏం చేయలేదు కాబట్టి షూట్ చేసిన తర్వాత వీళ్ళు గెట్ దాట్. ఐయామ్ ఫైర్ ప్రూఫ్ అనుకుంటా వచ్చినట్టు వస్తది. సో ఐ వాస్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అనవసరంగా ఇదంతా వద్దు నాకు. ఎందుకు ఇదంతా మాకు అనౌన్స్‌మెంట్ వచ్చినావు ఇవన్నీ లైక్ మైత్రి వాళ్ళు చెప్పిరేమో సంక్రాంతి వస్తుంది. యూ హావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి. అవన్నీ చేయకుండా డైరెక్ట్ ఫైర్ ప్రూఫ్ అనుకుంటే ఒక సెపరేట్ వీడియో తీసినావు అంటే ఇంకా ఊగిపోతుంది మొత్తం. సో ఇండియా మొత్తం ఊగుతుంది టెక్నికల్లీ. సో అట్లా చేసింటే బాగుండేది. బట్ దానికోసం నేను వెయిట్ చేస్తాను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ అల్లు అర్జున్ మూవీ. లోకేష్ కనగరాజ్ ఆల్సో ఇస్ రియలీ ఫెంటాస్టిక్ డైరెక్టర్. కూలీలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ సినిమాకి 75 కోట్లు తీసుకుంటాడు నేను రెమ్యూనరేషన్. ఒక్క లోకేష్ మాత్రమే. వీళ్ళ రెమ్యూనరేషన్లతోటే బడ్జెట్లు బెలూన్లు అవుతున్నాయి. టికెట్ రేట్లు పెంచుతున్నారు. కానీలే చూసేద్దాం. బట్ లూప్ హోల్ వచ్చేసింది తెలుగు సినిమాకి. డైరెక్ట్‌గా మనకి హైక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఈ సినిమాకి ఉంది. తమిళ్ డైరెక్టర్ అయినా కానీ. బట్ యాహ్! ఐయామ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా ఫేస్ చూస్తేనే ఇట్లా ఉంది కదా! బట్ కానీలే ఇంకా చాలా ఉన్నాయి. అమ్మ బాబోయ్! ఎన్నిరా ఈ 3 వారాల్లో ఈ 3 రోజుల్లోనే ఎన్ని టీజర్‌లు వచ్చినాయి, ట్రైలర్స్ అర్థం కావట్లేదు. అన్నిటి ట్రై చేస్తా. అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. 10,000 దాటేసినాం కదా! నెక్స్ట్ టార్గెట్ 15,000 పెట్టేసుకుందాం. ఓకేనా? కొట్టేసేద్దాం. సో యాహ్! నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బాయ్.